నువ్వు నా హస్బెండ్ కాకపోయుంటే నిన్నిప్పుడే కొట్టి ఏ నదిలోనే పడేసేదాన్ని. మా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ కోసం ఐఫోన్స్ ఇస్తారు, డైమండ్ రింగ్స్ ఇస్తారు. కానీ నువ్వు చీప్ గా 10 రూపాయలు పెట్టి పూలు తెచ్చావు. నువ్వు నా హస్బెండ్ అని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది నాకు. అఖిల తన తండ్రి మాటకు విలువిచ్చి సాగర్ని పెళ్లైతే చేసుకుంది కాని ఎప్పుడైతే తనకు సాగర్ ఒక బిజినెస్ మెన్ కాదు, మురికివాడలో ఉండే ఒక పేదవాడు అని తెలిసిందో ఒక్కసారిగా తను నిర్ఘాంతపోయింది. అందుకే అఖిల ఒక కండిషన్ పెట్టింది. ఇంట్లో కాకుండా బయట ఎవ్వరికీ కూడా సాగర్ తన భర్త అని తెలియకూడదు అని. సాగర్ ఆ ఇంట్లో ఒక ఇల్లరికపు అల్లుడుగా ఉండిపోయాడు. కాని అక్కడతను ఒక నౌకర్లా పనిచేస్తున్నాడు. ఆ ఇంట్లో అందరూ అతని మీద అజమాయిషీ చేసేవారు. ఆ ఇంట్లో తనకు సరైన తిండే కాదు, ఉండడానికి ఒక రూమ్ కూడా ఇవ్వలేదు. అప్పుడప్పుడు హాల్లో కార్పెట్ మీద లేదంటే పెట్ కోసం ఏర్పాటు చేసిన రూంలో పడుకునేవాడు. ఈ విరిగిపోయిన గాజు ముక్కంత వాల్యూ కూడా లేని ఈ బికారిగాడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి నా పెళ్లి చేశావు. ఎందుకు డాడ్? కుక్క కన్నా హీనమైన ఈ ఇల్లరికపు అల్లుడు బ్రతుకుని ఎందుకు సాగర్ భరిస్తున్నాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ FM.